ఇది మన సబ్స్క్రైబర్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. అతనిది విజయవాడ. అతను ఒక బట్టల షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to నైట్ 9:30 వరకు. ఆ షాప్ నుంచి వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ నడిచే ఇంటికి వెళ్తాడు ప్రతిరోజు. ఇక్కడే ఉన్న ఒక చిక్ ఏంటంటే ఆ దారి మధ్యలో ఒక పాత శ్మశానం ఉంది. ఒక రోజు వాళ్ళు షాప్ లో పనిచేసే వాళ్ళు మొత్తం సెకండ్ షో సినిమాకి వెళ్తారు. మూవీ అయిపోయింది. టైం ఎగ్జాక్ట్ గా 11:55 అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బైక్లు స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. బట్ ఇతను నడిచే వెళ్ళాలి. తన ఫోన్ లో ఛార్జింగ్ 45% ఉంది. ఎప్పట్లానే తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా నడుస్తూ తనతో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు సడన్ గా అవతల మనిషి వాయిస్ వినిపించడం ఆగిపోయింది. ఇదేంటబ్బా అనుకుని ఫోన్ తీసి చూశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్ స్క్రీన్ చూస్తున్న తను సడన్ గా తలెత్తి సైడ్ కి చూస్తే తన లెఫ్ట్ సైడ్ లో ఒక శ్మశానం ఉంది. ఎప్పుడు అదే రోడ్లో నడిచిపోతుంటాడు. ఆ శ్మశానం తాను చూడందేం కాదు. బట్ ఈ రోజు ఆ శ్మశానం చాలా చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. తన గుండెల్లో భయం పెరిగింది. ఇక్కడే ఉండడం అంత మంచిది కాదని తను ఫాస్ట్ గా నడవడం మొదలు పెట్టాడు. అలా నడుస్తున్న సమయంలో తన వెనకెవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పులు తనకు వినిపించడం మొదలయ్యాయి. తను ఎంత ఫాస్ట్ గా అయితే నడుస్తున్నాడో వెనక ఆ అడుగుల శబ్దాలు కూడా అంతే ఫాస్ట్ గా పడుతున్నాయి. ఇక తన భయాన్ని ఆపుకోలేక అక్కడి నుంచి పరుగు తీశాడు. అలా పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గర వరకు వెళ్ళిపోయి నైట్ పడుకున్నాడు. అంతే, తనకు ఆ రోజు 103 ఫీవర్ వచ్చిందంట. మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను, మెసేజ్ చేసి షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.